వచ్చింది. ఓవరాల్ శారీ ఇది. సో మనకి పళ్ళుకి ఇలా టాజిల్స్ వచ్చాయి, నీట్గా టాజిల్స్ అల్లు ఉన్నాయి. సో టోటల్ ఓవరాల్ శారీ అంతా ఇలా ఉంటుంది, ఓకేనా. అండ్ బ్లౌజ్ పార్ట్కి వచ్చేసరికి ఓవరాల్ శారీ. సో మనకి శారీస్కి ఎక్కడైతే ప్లీటింగ్ వర్క్ వస్తుందో ఆ ప్లీటింగ్ వర్క్కి డిజైన్ ఉంది. అండ్ మిగతాదంతా గ్యాప్ వచ్చేసింది అన్నమాట. చిన్న చిన్న బూటీస్, వెరీ స్మాల్ బూటీస్ ఓవరాల్గా ఇచ్చారు, అలా వదిలేకుండా జిగ్జాగ్లో బూటీస్ ఇచ్చారు. అండ్ టోటల్ శారీకి కూడా మనకు బూటీస్ వచ్చినాయి ఉంటా. బ్యూటిఫుల్ అండి. అంటే మీరు ఇది కట్టుకుంటే సూపర్ లుక్ ఉంటుంది, ఎక్స్ట్రాడినరీ అని ఫీలింగ్ మీకే కలిగేలాగా ఉన్న శారీ అనమాట. దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, నేను చూపిస్తాను. ఇదంతా ప్లెయిన్ వచ్చేసి బ్లౌజ్ పార్ట్ ప్లెయిన్ది. సో నేను ఇలా వేసుకొని చూపిస్తాను, యూ విల్ గెట్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఇలా వేసుకుంటే మీకు సూపర్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది అనమాట. దీంట్లో కలర్స్ చూపిస్తాను. నో అండ్ బ్యూటిఫుల్ ఎల్లో కలర్. దీంట్లో అన్ని కలర్స్ బాగున్నాయండి, ఈ కలర్ ఆ కలర్ అని కాకుండా అన్ని కలర్స్ చాలా బాగున్నాయి. అండ్ దిస్ వన్ పింక్ కలర్, వైట్ కలర్ అండ్ బ్యూటిఫుల్ పింక్ కలర్, ఓకేనా. ప్రైస్ వచ్చేసి మీకు అన్నిటికీ ట్యాక్స్ ఇక్కడే ఉన్నాయి, 1395 రూపీస్. ఓకే, వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ అండి. సో ఇది కోటా కాటన్. కోటా కాటన్లో మనకి చిన్న లేస్తో డిజైన్ చేసిన శారీ అనమాట. అండ్ అసలు డ్రెస్సెస్ అని అలవాటు అయిపోయింది కదా, ఇదంతా మనకి వర్క్ వచ్చింది అనమాట, జరీ వర్క్, టోటల్గా జరీ వర్క్. శారీ మొత్తం ఇలాగే జరీ వర్క్ వచ్చింది. అండ్ చిన్న లేస్ యాడ్ చేశారు మనకి. శారీ కలర్ కాంబినేషన్ మాత్రం చాలా బాగుందండి. సో కోటా కాటన్ అంటే ఎవరికి నచ్చదు చెప్పండి. సో దిస్ ఇస్ ఓవరాల్ పళ్ళు కూడా టోటల్గా జరీ వచ్చింది, నీట్గా చిన్న చిన్న జరీ వర్క్ వచ్చింది అనమాట. ఎక్స్ట్రాడినరీ పీసెస్, అంటే రెగ్యులర్ పీసెస్ కాదండి ఇవి, అంటే బయట దొరికే రెగ్యులర్ పీసెస్ కాకుండా ఇర్రెగ్యులర్ పీసెస్ అనమాట. అంటే మీ అందరికీ నా గురించి తెలుసు కదా. సో ఇర్రెగ్యులర్ ఉందంటే ఫస్ట్ పట్టుకొని వచ్చే పర్సన్ నేను, ఎందుకంటే నాకు కూడా రెగ్యులర్ అంతా అందరికి ఉంది కదా మనకుందా అని ఒక ఫీలింగ్ ఉంటుంది అనమాట. 1095 అండి, అక్కడ ఆల్రెడీ ట్యాగ్ కూడా ఉంది. సో దిస్ ఇస్ ద ట్యాగ్, 1095 రూపీస్ ఉంది ట్యాగ్. అండ్ ఓవరాల్ కలర్ మొత్తం ఇలా జరీ వర్క్ వచ్చింది, కింద పైన. బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా సేమ్ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ ఇచ్చారు, ఓకేనా. సో సింప్లీ అసలు ఎంత బాగుంది తెలుసా, సింపుల్ క్యారింగ్ వాళ్ళకైతే చాలా బాగుంటుంది. రేర్ కలర్ కాంబినేషన్స్ అండి ఇవన్నీ. సో ఇలా వేసుకోవచ్చు, ప్లీటెడ్ వేసుకోవచ్చు, యూ కెన్ డూ ఎనీథింగ్ లైక్ దిస్. ఎందుకంటే ఈ పార్ట్ హైలైట్ అవ్వాలి అంటే మనం సింగిల్ ప్లీటెడ్కి వెళ్తే చాలా బాగుంటుంది. సో కొంతమందికి ఎవరికైనా ఆక్వర్డ్ ఉంటే యూ కెన్ గో విత్ డబుల్ ప్లీటెడ్, ఓకే. అండ్ అందరికి అంతలో ఏమి ఉండదండి, చాలా బాగానే ఉంటుంది. అండ్ 1095. ఇందులో కలర్ కాంబినేషన్స్ వచ్చేసి లైట్ షేడ్లో ఇదొకటి గోల్డెన్ షేడ్ వచ్చింది, అవి ఇద్దరు రకం. అండ్ ఆల్సో ఇందులో ఇంకొకటి బ్లూ కలర్. కోటా కాటన్ అండి, కోటా కాటన్ వచ్చిన తర్వాత మళ్ళీ వేరే ఫ్యాబ్రిక్ అనుకోవద్దు, కోటా కాటన్. సో ఇది క్లీన్ చేసింది. ఇంకొక బ్యూటిఫుల్ కలర్, లైట్ పింక్ కలర్ అనుకోవచ్చు. ఇది అన్ని గోల్డ్ షేడ్లో ఉన్నాయండి, కలర్ కాంబినేషన్సే బట్టి అన్ని గోల్డ్ షేడ్లో వచ్చినాయి అనమాట. చాలా బాగుంది. ఈ గోల్డ్ షేడ్ని ఇక్కడ అద్దినట్టుగా అనిపిస్తుంది, మనకి 2 లేయర్స్ లాగా అనిపిస్తుంది. సో వన్ మోర్ బ్యూటిఫుల్ పింక్ కలర్ శారీ అండి. బాక్స్ దిస్ వచ్చి లెనిన్ శారీ. లెనిన్ శారీకి మంచిగా పళ్ళు పాట వచ్చేసి ఇలా టోటల్గా థ్రెడ్ వర్క్ వచ్చింది, నీట్గా థ్రెడ్ వర్క్ వచ్చింది. అండ్ టాజిల్స్ కూడా వచ్చాయి, ఫుల్లీ టాజిల్డ్ అనమాట. మనం మళ్ళీ టాజిల్స్ వేయించుకోవాల్సిన నీడ్ లేకుండా మంచి అన్నిటికీ టాజిల్స్ ఇచ్చారు. సో అన్ని శారీస్కి టాజిల్స్ ఉన్నవే తీసుకొచ్చాం మోస్ట్లీ. ప్రైస్ వచ్చేసి 1450 రూపీస్. అండ్ శారీ అంతా ఓపెన్ చేసి చూపిస్తాం వన్ శారీ ఇలా. సో ఇది వచ్చేసి పళ్ళు పార్ట్, టోటల్ థ్రెడ్ వర్క్ వచ్చింది. సో ఇలా ఉంటుంది మనం వేసుకుంటే. అండ్ జరీ అంటే సిల్వర్ జరీ వచ్చింది అనమాట ఇలా. టోటల్గా థ్రెడ్ వర్క్ వచ్చింది. పిల్లలు ఊపిరికి చచ్చిపోతున్నారు. ఇలా ప్లెయిన్ వచ్చింది, బార్డర్ వచ్చేసి. సో ఇది మీరు హైనెక్ పెట్టి కుట్టించుకుంటే చాలా బాగుంటుందండి. లెనిన్ సారీస్ ఆల్వేస్ ఆర్ బ్యూటిఫుల్ కాంబినేషన్స్. ఇందులో నేను కలర్ చూపిస్తాను. ప్రైస్ వచ్చేసి 1450 రూపీస్ అండ్ 50 రూపీస్ అడిషనల్ షిప్పింగ్. అండ్ దిస్ ఇస్ వన్ మోర్ బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ అండ్ యాష్. సో ఇది యాష్ కలర్, సేమ్ టాజల్స్, సేమ్ కాంబినేషన్, అంతా ఓన్లీ కలర్స్ డిఫరెన్స్. ఈ ఆల్రెడీ నో కలర్ చార్ట్, నేనే కొంచెం కొత్త శారీస్కి, ఓకేనా. అండ్ బ్లూ కలర్, లైట్ ఆరెంజ్ కలర్, ఎనీ కలర్ అండి. కలర్ కాంబినేషన్ మన శారీ, బ్లౌజ్ అండ్ చిన్నగా ఏదైనా జ్యువెలరీ పెట్టుకుంటే లుక్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. సింపుల్గా రెడీ అయినా చాలా బాగుంటుంది అనమాట. నేను కొంచెం హెవీ రెడీ అయినా వీడియో కోసం పట్టించుకోకండి. లావెండర్ ఆర్ బ్లూ కలర్. వన్ మోర్ బ్యూటిఫుల్ కోటా కాటన్ శారీ అండి. టోటల్లీ పెయింటింగ్ వచ్చింది. అండ్ ఇదంతా థ్రెడ్ వర్క్, జరీ వర్క్ కాకుండా ఆ పెయింటింగ్ చుట్టూ మనకి థ్రెడ్ వర్క్ వచ్చిందనమాట. బ్యూటిఫుల్గా, వెరీ నీట్గా, క్లియర్గా థ్రెడ్ వర్క్ వచ్చిందనమాట టోటల్. అంటే ఇక్కడ మనకి బాగా అనిపిస్తుంది చూడండి.
సో ఇది కోటా కాటనే. సో కోటా కాటన్ ఇప్పుడు కొంచెం ట్రెండ్లో ఉంది. దీంట్లో ఇదేం కలర్, మెజంతా కలర్ అనుకోండి. సో అన్నీ సూపర్ కలర్స్ అండి. రెగ్యులర్ కాకుండా ఇది శారీ పళ్ళు వచ్చేసి సారీ గైస్, లావెండర్లో కోటా కాటన్లో బ్యూటిఫుల్ శారీ. టోటల్గా ప్రింట్ వచ్చింది, ఇలా పళ్ళు పార్ట్ మొత్తం ప్రింట్ వచ్చింది. అండ్ చిన్న బూటీస్ ఇచ్చారు, అక్కడక్కడ చిన్న బూటీస్ వచ్చినాయి. కోటా కాటన్ ఎవరికి ఇచ్చిన బ్రష్ పెయింట్ అండి. బ్రష్ పెయింట్కి మనకి థ్రెడ్ వర్క్ వచ్చింది అనమాట. సో మిషన్ ఎంబ్రాయిడరీ వచ్చింది. టోటల్గా కింద లేస్ వచ్చింది, పైన ఏమి ఇవ్వలేదు, ప్లెయిన్ ఇచ్చారు. సో ఇది అనమాట. ఇది ఈ ఒక్క హ్యాండ్కి ఆ ఒక్క హ్యాండ్కి చిన్న వర్క్ ఇచ్చారు. ఓకేనా. ప్రైస్ వచ్చేసి 1000 సంథింగ్. ప్రైస్ ఏంట్రా, 1350 అండి. 1350 బ్యూటిఫుల్ వర్క్ అనమాట. అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ యూ కెన్ సీ. అంటే మామూలుగా ఇట్లా చూపిస్తా. ఇది పళ్ళు వచ్చేసి ఇలా కాంబినేషన్ వచ్చింది. అండ్ ఆల్సో కలర్ యాష్ కలర్ చాలా బాగుంటుందండి, ఎవరికి వేసుకున్నా చాలా బాగుంటుంది, చాలామందికి తెలియదు. అండ్ ఆల్సో వన్ మోర్ ఎల్లో కలర్, లైట్ ఎల్లో షేడ్లో ఉంది. సో ఫుల్ థిక్ కాదు, లైట్ ఎల్లో షేడ్లో ఉంది. అండ్ డస్టీ పింక్, ఎంత బాగుంది చూడండి, కలర్ మాత్రం చాలా బాగుంది. సో విల్ గో ఫర్ అనదర్ డిజైన్. సో ఇది కోటా కాటన్ అండి, జరీ వర్క్ వచ్చింది. కోటా కాటన్లో జరీ వర్క్ వచ్చిన శారీ అనమాట. ఎంత బాగుంది తెలుసా శారీ మాత్రం, చాలా బాగుంది. బార్డర్ శారీస్కి ఎవరికి నచ్చవి చెప్పండి, అదంతా ఫ్యాన్సీ లుక్. ఇదంతా మనం పార్టీ లుక్, ఐ మీన్ అంటే ఫంక్షన్ వైబ్ ఉన్న శారీస్ అనమాట. టోటల్గా ఇలా జరీ వర్క్ వచ్చింది. కెన్ సీ ఇలా ఫుల్లీ బూటీస్ వచ్చినాయి అనమాట. నాకు బూటీస్ బాగా నచ్చినాయి, అంటే ఈ కలర్ కాంబినేషన్స్ బాగా నచ్చినాయి. అండ్ వింటేజ్ స్టైల్లో కనిపిస్తుంది మనకి, మీరు అబ్జర్వ్ చేశారో లేదో, బార్డర్ అంతా వచ్చేసి వింటేజ్ స్టైల్లో కనిపించింది, అందుకోసం నేను తీసేసుకున్నా. అండ్ బ్లౌజ్ ఉంది, బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ వచ్చింది, బార్డర్ వచ్చింది, ప్లెయిన్ వచ్చింది. సో ఫుల్లీ బార్డర్ వేసుకోవచ్చు, ఈ బార్డర్ని మనం సైడ్స్లో డిజైన్ చేయించుకోవచ్చు. అండ్ వేసుకుంటే లుక్ ఇలా వింటేజ్ లుక్ కనిపిస్తుంది మనకి. ఐ గో ఫర్ దిస్, ఐ ప్రిఫర్ దిస్ అనమాట. అందుకోసం ఇది 850 రూపీస్లో బ్యూటిఫుల్ కోటా కాటన్ శారీస్. అండ్ ఇందులో నేను కలర్ కాంబినేషన్స్ చూపిస్తాను. సో కలర్ చార్ట్లో పింక్ కలర్ కాంబినేషన్ అనమాట. సేమ్ జరీ వర్క్, సేమ్ అంతా ప్లెయిన్ వచ్చింది. అండ్ ఇలా సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ బూటీస్ వచ్చాయి అనమాట. దానికి టోటల్గా అంతే సేమ్ కలర్. అండ్ అది కలర్ కాంబినేషన్స్, దీస్ ఆర్ కలర్ కాంబినేషన్స్. ఇప్పుడు కొంచెం సెట్ అయిపోయాయి మైండ్. 850 బ్యూటిఫుల్ కాటన్, కోటా కాటన్ విత్ ఇది ఏంటంటే మంచి ఏమంటారు ఫ్రీ, అంటే మనం ఏదైనా పార్టీకి వేసుకున్న, చిన్న ఫంక్షన్స్కి వేసుకున్న మంచి బడ్జెట్లో 850 రూపీస్లో సూపర్ కోటా కాటన్ శారీస్ అనమాట. వన్ మోర్ బ్రౌన్ కలర్. ఈ బార్డర్స్కే పెట్టొచ్చండి, బార్డర్సే చాలా బాగున్నాయి తెలుసా. మీరు ఫ్రాక్ కుట్టించుకోవచ్చు, పిల్లలకి ఏదైనా డిజైన్ చేయొచ్చు, అంత బాగున్నాయి. అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ, అది విల్ గో ఫర్ అదర్ కలర్, అదర్ కాంబినేషన్. ఇది అస్సాం క్రేప్ అండి. సో ఫ్యాబ్రిక్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంది. అండ్ 2350 రూపీస్, బట్ పెట్టచ్చండి, వర్త్ ఆఫ్ ద ఫ్యాబ్రిక్, అంత సాఫ్ట్గా ఉంది. ఇది ఏమంటారు, మష్రూమ్ టైప్ అంటారు చూడ, అలాంటి ఫ్యాబ్రిక్ అనుకోండి. చాలా క్రేప్, మష్రూమ్ అలాంటి ఫ్యాబ్రిక్స్ అనుకోవచ్చు, బట్ సిల్క్ లుక్ వస్తుంది. ఆ కలర్ ఇవరా, ఆ బ్లూ ఇవ్వు. సో నేను ఇది ఓపెన్ చేసా, ఈ బ్లూ మాత్రం నాకు బాగా నచ్చింది యాక్చువల్లీ. ప్రైస్ వచ్చేసి ఈ డీటెయిలింగ్ 2350 రూపీస్, 50 రూపీస్ అడిషనల్ షిప్పింగ్ ఉంది. అండ్ మనకి పైన కూడా బార్డర్ వచ్చింది. సో నాకు ఈ శారీ ఇలా ఓపెన్ చేయగానే వాజ్ లైక్ సంథింగ్. ఇది ఓవరాల్ శారీ. సో బార్డర్ వచ్చేసి చిన్నగా ఇలా వచ్చిందండి, ఓవర్ శారీ మొత్తం ఇలా. సో క్రేప్ అనుకోండి, రియల్ క్రేప్ టైప్ ఉండే శారీ అనమాట. అస్సాం సిల్క్ అంట ఇది. ఇలా కలర్ కాంబినేషన్స్ మాత్రం బాగుంది. బ్లౌజ్ వచ్చేసి ఇలా. ఓకేనా, నేను వేసుకొని చూపిస్తాను, యూ విల్ కమ్ టు నో ద లుక్. సో సాఫ్ట్గా, వెరీ సాఫ్ట్గా, అసలు ఎంత బాగుంది తెలుసా. అంటే మనం సింపుల్గా ఇష్టపడే వాళ్ళకి మాత్రం, అంటే మనం కొంచెం ఇలా సింగిల్గా వేసుకొని ప్లీటెడ్, నేను వేసుకున్న శారీస్ లాగా మరీ కొంచెం ఫోల్డింగ్ అలా కాకుండా ఇలా సింపుల్గా ఇష్టపడే వాళ్ళకి ఈ కాంబినేషన్స్ మాత్రం చాలా బాగుంటాయి. కలర్ మాత్రం చాలా వైబ్రెంట్గా ఉంది. యూ కెన్ సీ, దీంట్లో కలర్స్ చూపిస్తాను నేను మీకు. 2350 రూపీస్. అండ్ ఇంకొకటి, ఇది రేర్ కలర్ అండి, రేర్ కలర్లో రిలీజ్ చేశారు అనుకోవచ్చు మనం. అండ్ ఇది అదర్ బ్యూటిఫుల్ కలర్. అండ్ ఇందులోనే
ఎల్లో ఉంది. యాక్చువల్లీ నేను ఒక కలర్ లేపేసానండి, ఒక కలర్ తీసేసుకున్నా, మా అమ్మవారికి పెట్టుకున్నాను అనమాట. ఫస్ట్ శారీస్ లాంచ్ చేస్తున్నప్పుడు అమ్మవారికి పెట్టాలిగా, సో అమ్మవారికి పెట్టేసుకున్నాను అనమాట. అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ బడ్జెట్ ఫ్రెండ్లీ శారీ అండి, 895 రూపీస్లో టస్సర్ సిల్క్ ఉంటుంది చూడండి. టస్సర్ సిల్క్ పైన టోటల్ డిజిటల్ ప్రింట్ వచ్చిన శారీ అనమాట. అండ్ బార్డర్ వచ్చేసి చిన్న గోల్డ్ వర్క్తో వచ్చింది. అండ్ బ్లూ కలర్ షేడ్ యూ కెన్ సీ, ఏదైతే షేడ్ ఉందో అది బార్డర్లో హైలైట్ చేశారు. అండ్ ఫుల్లీ అండ్ 895 రూపీస్, బడ్జెట్ ఫ్రెండ్లీ అండి, చాలా చాలా బాగుంది. టస్సర్ సిల్క్ అనగానే కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి, 1200 1300 లోపు ఉంటాయి. బట్ ఈ కొంచెం ఫ్యాబ్రిక్స్ అన్నీ చాలా బాగుండే పీసెస్ అనమాట. సో ఇది బార్డర్, టోటల్ బార్డర్ వచ్చేసి ఇలా బ్లాక్ షేడ్లో ఇచ్చినారు. బ్లూ అనుకోండి, బ్లూ షేడ్ టు బ్లూ షేడ్ అనుకోవచ్చు. ఇది ఓవరాల్ శారీ లుక్. డిజిటల్ ప్రింట్ అండి, ఇదంతా డిజిటల్ ప్రింట్ అనమాట. శారీ మొత్తం అలాగే ఉంది. కట్టుకుంటే ఇంకొక నెక్స్ట్ లెవెల్ అనుకోండి ఈ శారీ. ఇలా చూడంగానే నేనైతే పిక్ చేసేసుకున్నా, ఈ శారీ చాలా బాగుంది అని చెప్పేసి. ఇది బ్లౌజ్ వచ్చేసింది, సింపుల్ బ్లౌజ్. యూ కెన్ గో ఫర్ సింపుల్ బ్లౌజ్, మంచి టాజెస్ పెట్టించుకొని నీట్గా స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సింపుల్ పర్ల్ అండి, కమ్మలకి మంచి పర్ల్స్ అండ్ ఫుల్ నెక్ పర్ల్ ఉందనుకోండి చాలు, ఎక్స్ట్రా అవసరం లేదు, దానికే ఫుల్ పార్టీ లుక్ వచ్చేసింది మీకు. 895 రూపీస్. అదర్ కలర్ బ్లూ కలర్ అండ్ ఆల్సో ఇలా, దీని మేతి గ్రీన్ అంటాం కదా, మేతి గ్రీన్ కలర్లో ఉంది. అండ్ యాష్ కలర్, కొంచెం యాష్లో కొంచెం షేడెడ్ ఉంది, యాష్ షేడెడ్ అనమాట, మేతి షేడే వచ్చింది. ఇది ఏంటంటే క్రీమ్ షేడ్ ఉంది కదా, అందుకే లుక్ అలాగా అనిపిస్తుంది. ఇది వచ్చేసి రెడ్ కలర్. అండ్ విల్ గో ఫర్ అనదర్ కాంబినేషన్, కలంకారీ కాటన్ టైప్. గుర్తున్నారు కలంకారీస్ అంటాం కదా, కలంకారీస్లో ప్రింటెడ్ అనమాట, బార్డర్ వచ్చిన శారీస్. ఇది నాకు ఈ బార్డర్ బాగా నచ్చి తీసుకున్నా. యాక్చువల్లీ ఈ శారీలో ఉన్న బార్డర్ చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది బార్డర్. అండ్ 1295 రూపీస్, వెరీ బడ్జెట్ అండి. బయట చాలా 1495 అలా ఉన్నాయి, కలంకారీ కాటన్స్కే ఉన్నాయి 1400, బట్ మన దగ్గర మంచి రీజనబులే ఉంటాయి. యూ ఆల్ నో గనా అంటే మంచి రీజనబుల్ అని. సో దిస్ బార్డర్ శారీ, మన పళ్ళు వచ్చేసి ఇలా ఫుల్లీ వర్క్ వచ్చింది. అండ్ బార్డర్ వచ్చింది. బార్డర్ ఉంటే ఏంటంటే మనం ఎనీ పార్టీకి వేసుకున్నా కూడా మంచి క్లాసీగా ఉంటుంది అనమాట, టెంపుల్ వైబ్ ఉంటుంది. ఈ డ్రెస్సెస్, ఈ శారీస్ ఏంటంటే టెంపుల్ వైబ్ ఇచ్చే శారీస్ అనమాట. సో బ్లాక్ చూపించకుండా అందుకే రెడ్ చూపించా. టోటల్ స్ట్రైట్ కట్స్ వచ్చినాయి అనమాట. దీన్ని మీరు వెస్టర్న్ అంటే మామూలుగా వెస్టర్న్ డిజైన్ కూడా, బ్లౌజ్ వెస్టర్న్ డిజైన్ ఏదైనా ఉంటే ఇదే బ్లౌజ్ కుట్టించుకోవాలని ఏం లేదు. బార్డర్కి మీరు ఏంటంటే ప్లెయిన్ బ్లాక్ తీసేసుకొని వెస్టర్న్ స్టైల్లో స్మాల్ ప్లీట్ అని కావాలి అంటే మన షార్ట్స్లో డిజైన్ చేసి చూపిస్తాయి ఎలా వేసుకోవాలని. సో ఏదైనా వెస్టర్న్ టాప్ టైప్ ఏదైనా ఉంటే, లూజ్ టాప్ ఆర్ ప్లీటెడ్ టాప్స్ ఏమైనా ఉంటే స్మాల్ ఫోల్డింగ్ వేసుకొని బార్డర్ హైలైట్ లాగా ఇలా వేసుకున్నారనుకోండి చాలా బాగుంటుంది. ఇది మాత్రం నేను ఒక ట్రై చేసి చూపిస్తాను మీకు ఎలా వేసుకోవచ్చు, అంటే మామూలుగా క్యాజువల్ వెస్టర్న్ లుక్ ఎలా తీసుకురావచ్చు మన ట్రెడిషనల్ శారీస్కి అని. ఓకేనా, ఇది ఓవరాల్ లుక్. దీంట్లో కలర్స్ ఉన్నాయి, నేను కలర్ చార్ట్ చూపిస్తాను. ప్రైస్ వచ్చేసి 1295 రూపీస్ అండి, 1290 రూపీస్. దిస్ ఇస్ బ్లూ కలర్ విత్ గ్రీన్ షేడ్. అండ్ అంటే మనం ఇది ఏమంటారు, ట్రెడిషనల్ వేసుకోవాలని ఏం లేదు, ట్రెడిషనల్కి వెస్ట్రన్ అటాచ్ కూడా చేయొచ్చు అనమాట. గ్రీన్ కలర్ కాంబినేషన్. అండ్ ఆల్సో విల్ గో ఫర్ అదర్ డిజైన్. చోటు ఎస్ మెజంతా కలర్లో బ్యూటిఫుల్ సాఫ్ట్ అండి, సాఫ్ట్ సిల్క్ అంటాం చూడండి, సాఫ్ట్ సిల్క్లో ఉన్న ఫ్యాబ్రిక్ ఎంత సాఫ్ట్గా ఉందంటే యూ కెనాట్ బిలీవ్. నా హ్యాండ్లో ఉంది మీకు ఏమంటారు ఇలా, అంటే కొంచెం ఇది జూట్ అండి, నేను వేసుకుంది జూట్ అయినా కూడా ఫోల్డబుల్, అంటే ఇలా క్లమ్జీగా ఉంటుంది. ఈ ఫ్యాబ్రిక్ కూడా మీకు చూసే జనరల్గా స్ట్రాంగ్ షిమ్మర్ టైప్ అనిపిస్తుంది, బట్ అలా కాదు, సాఫ్ట్ సిల్క్ అనమాట. చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది. దీనికి ప్రైస్ లేదంట మా పాప ఇప్పుడే. మీకు ఎవరికైనా కావాలి అంటే నేను ప్రైస్ మెన్షన్ చేస్తాను, ఇందులో లేదు. 995 రూపీస్ అంటండి, 995 రూపీస్. బ్యూటిఫుల్ మజంతా కలర్, టోటల్గా ఓవరాల్ బూటీస్ వచ్చినాయి, గ్యాప్ బార్డర్ ఇచ్చారు, డిఫరెంట్గా ఉంది. గ్యాప్ బార్డర్ ఇప్పుడు ఫేమస్ కదా, సో గ్యాప్ బార్డరే ఇచ్చారనమాట టోటల్గా. అది టోటల్ అన్ని బూటీసే ఉన్నాయి. సో మధ్యలో ఎక్కడైనా ఆపేశారు అనుకున్నా, ఆపేయలేదు. బ్లౌజ్ వచ్చేసి సేమ్ మన బార్డర్ ఎలా ఉందో బ్లౌజ్ అలాగే ఇచ్చినారనమాట. సో గ్యాప్ బార్డర్ వచ్చింది, బార్డర్ మనం హ్యాండ్స్కి వేసుకోవచ్చు నీట్గా. అండ్ దిస్ ఇస్ బ్యూటిఫుల్ కలర్. అండ్ అసలు ప్లీటింగ్ మీరు ఎక్స్పెక్ట్ చేయరు, ఎలా ప్లీట్ చేస్తే అలా వస్తుంది. నేను అలాంటి శారీస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే మనం కొంచెం రెడీ అవ్వాలంటే కొంచెం అలా రెడీ అయిపోతాం. సో చూడండి నేను ఎలా ప్లీట్ చేస్తే శారీ మొత్తం అలా ప్లీటింగ్ వచ్చేస్తుంది, అంత బాగుందన్నమాట. ఇలా నీట్గా ప్లీటింగ్ మాత్రం చాలా నీట్గా ఆగింది. మీరు ఇలా పిన్ చేసుకుంటే సరిపోతుంది. ఈజీ గోయింగ్ ఫ్యాబ్రిక్ అనమాట. అంటే మీరు దీనికోసం అంత హరిబడి అంత కష్టపడాల్సిన నీళ్ళు లేకుండా ప్లీటింగ్ వెళ్ళే శారీస్. దీంట్లో కలర్ కాంబినేషన్స్ చూపిస్తా.
లైట్ పింక్ కలర్స్, అన్ని లైట్ కలర్స్ ఉన్నాయండి, అన్ని లైట్ పేస్టల్ కలర్స్ అనమాట, మోస్ట్లీ పేస్టల్ కలర్స్. మీకు ఎనీ డౌట్ జస్ట్ పిన్ మీ, కలర్ ఎలా ఉంటుంది కావాలి అంటే నేను పిక్స్ పెడతా. అండ్ ఆల్సో ఇందులో గ్రీన్ కలర్, సో దీస్ ఆర్ పేస్టల్ కలర్స్. తెలిసింది కదా మీకు డిజైన్, కలర్, ఫ్యాబ్రిక్ అంతా. సో యా పర్లేదు. వైట్ అండ్ వైట్. సో వైట్ పూజలకి చాలా బాగుంటుంది. హాఫ్ వైట్ అంటే అండి, ఇది హాఫ్ వైట్. మా ఆయన అక్కడ నుంచి చెప్తున్నా హాఫ్ వైట్ అని చెప్పేసి, మై కెమెరామ్యాన్. సో వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ సారీ. సో ఇది ఇప్పుడు ఏమంటారు దీన్ని, వెల్వెట్ కొంచెం ట్రెండ్లో ఉంది కదా, వెల్వెట్ అండ్ పిచ్కలు వచ్చినాయి అనమాట. ప్రైస్ వచ్చేసి 1395 రూపీస్. సాఫ్ట్ ఏమంటారు పట్టు అంటాం కదా, పట్టు టైప్లో ఉండే శారీస్, బట్ నాట్ పట్టు, ఈజీ గోయింగ్ ఫ్యాబ్రిక్స్ అనమాట ఇవన్నీ. ఎనీ ఫంక్షన్కి, ఎనీ ట్రెడిషనల్కి, మన చిన్న చిన్న పార్టీస్ కూడా వావ్, యూ డోంట్ బిలీవ్, లిటరల్లీ అసలు బార్డర్ మాత్రం నార్మల్గా లేదండి. అసలు ఈ శారీ పార్ట్ మొత్తం ఈ బార్డర్లోనే ఉంటుందేమో, అంత మంచి పికాక్స్ వచ్చినాయి. అంటే సింగిల్ పళ్ళు వేసుకునే వాళ్ళకి చాలా అసలు నచ్చింది. ఇలా బార్డర్ మాత్రం చాలా బాగా వచ్చింది శారీ. ఇది మొత్తం పిచ్కలు వచ్చినాయి. అండ్ టోటల్గా ఇది మనకి వీవింగ్ టైప్గా అనిపిస్తుంది, వీవింగ్ టైప్లో ఉన్న శారీ అనమాట. టోటల్ 2 సైడ్స్ బార్డర్స్ ఇచ్చారు మనకి, చిన్న చిన్న బూటీస్, గోల్డ్ బూటీస్ కూడా ఇచ్చారు. చాలా బాగుంది. అంటే మనం వేసుకుంటే కానీ దీని లుక్ తెలియదు అనమాట. దీని బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో అసలు, లిటరలీ నాకైతే బాగా నచ్చింది. ఫ్యాబ్రిక్ చాలా చాలా బాగుంది. ఎందుకు కొంచెం ఎక్స్పెన్సివ్ అయింది అని అనుకున్నా, ఇందుకు అయిందండి. ఈ బ్లౌజ్ మాత్రం తీసేయద్దు, వేరే ప్లెయిన్ బ్లౌజెస్ వేసుకుంటే ఈ శారీ లుక్ అయితే మనకు తెలియదు. ఈ బ్లౌజ్ తోటే శారీ లుక్. యాక్చువల్లీ నేను ఈ కలర్ కాంబినేషన్లో ఒక సెట్ ఆఫ్ శారీస్ చూసా, బట్ అదొకటే లాస్ట్ సెట్ ఉండేనట, వేరే ఆవిడ తీసుకున్నారు. బట్ చాలా చాలా బాగుందండి. ఓకే, థ్యాంక్ యూ. దీంట్లో కలర్స్ చూపిస్తా. ఇంకా అవలే కదా, నేను అయిపోయిందనే మధ్యమరుపులో ఉన్నా అనమాట. ఇంకా చాలా ఉన్నాయండి, ఎప్పుడెప్పుడు అయిపోతుందా అని చూస్తున్నా. అట్ గ్రీన్ కలర్, ప్యారెట్ గ్రీన్ అంటే కొంచెం మస్టర్డ్ అనుకోండి, మస్టర్డ్ ప్యారెట్ గ్రీన్ టైప్ ఉంది. బ్లూ కలర్, సో ఎక్స్ట్రాడినరీ బ్లూ, రాయల్ బ్లూ అండ్ బ్రౌన్, చాక్లెట్ బ్రౌన్, ఇప్పుడు ట్రెండ్లో ఉన్న చాక్లెట్ బ్రౌన్ అనమాట. సో అండ్ వన్ మోర్ పింక్ కలర్. సో ఇందులో 2 పింక్స్ వచ్చినాయి. సో వన్ మోర్ పింక్ కలర్, చాలా బాగుంది ఇది కూడా. సో వన్ మోర్ డిజైన్ అండి. సో ఇంతకు ముందు మనం చూసాం కదా అందులోనే, బట్ సేమ్ కొంచెం పీజియన్స్ కాంట్రాస్ట్ కలర్స్లో ఇచ్చారనమాట. పీజియన్స్ అని అదంతా గోల్డ్ షేడ్లో ఉంది, ఇదంతా కొంచెం వేరే వచ్చినాయి. వేరే అంటే కొంచెం వేరే కలర్ వచ్చినాయి అని అర్థం. సో టోటల్గా బూటీస్ వచ్చాయి, ప్లెయిన్ అనమాట. ఇంతకుముందు ఏంటంటే లోపల వీవింగ్ వచ్చింది, దీనికి అలా కాకుండా వీవింగ్ కాకుండా ఇది వచ్చింది. సో ఇది మన పళ్ళు అండి, పళ్ళు పాటలో వచ్చింది. అండ్ ఇక్కడ చిన్న చిన్న పిచ్కలు వచ్చినాయి, చాలా బాగుంది. బార్డర్కి అంటే అన్ని బార్డరే కాకుండా, రెగ్యులర్ బార్డర్స్ కాకుండా కొంచెం డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ తీసుకొచ్చినట్టే మనం. అండ్ బార్డర్లెస్ శారీస్ అంటే నాకు చాలా ఇష్టం, అందుకే నేను అది బాగా ప్రిఫర్ చేస్తాను అందులోనే అనమాట. సో బార్డర్స్ అంటే కొంచెం మన మమ్మీ వాళ్ళు అలా వేసుకుంటారు కదా, అందుకోసం నేను ఇట్లా బార్డర్లెస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. సో ఇదైతే ఎనీ మళ్ళీ ఈ బ్లౌజెస్ కూడా ఏంటంటే ఇవే కుట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈ పీచ్ కలర్ కానీ, గ్రీన్ కలర్ కానీ ఏదైనా ఉంటే నేను అలా డిజైన్ చేసుకుంటాను అనమాట. ఇందులోదే కాదు శారీది, బట్ వేరే బ్లౌజ్ అయినా కూడా నేను కాంట్రాస్ట్ వేసుకుంటాను. కాంట్రాస్ట్ చాలా ఇష్టం దాన్ రెగ్యులర్ థింగ్. ఇలా టోటల్ ఓవరాల్ బూటీస్ వచ్చినాయి. టోటల్ మనకి మొత్తం శారీ మొత్తం పైన కింద పిచ్కలు వచ్చేసినాయి అనమాట. బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చింది, ప్లెయిన్ రాలేదు, బార్డర్ వచ్చింది, కట్ బార్డర్ వచ్చింది, చిన్న చిన్న బూటీస్ వచ్చాయి అనమాట. ఇది మన శారీ పరిస్థితి. అండ్ లుక్ మనం ఒకసారి వేసుకోవాలిగా, మనం వేసుకుంటేనే ఎలా ఉంటుందని తెలుస్తుంది పబ్లిక్కి. ఇది ఎల్లో కలర్. యప్, ప్రైస్ వచ్చేసి 1295 ఆర్ 1350 మధ్యలోనే ఉంటుందండి, ఎక్కువ కాదు. ఇందులో కలర్స్ అనమాట, సేమ్ దాంట్లో కలర్స్. బ్లూ కలర్ ఫ్యాబ్రిక్ కొంచెం తస్సర్ టైప్ ఉంటుందండి, తస్సర్ టైప్ అనుకోండి, తస్సర్ పైన వచ్చిన బూటీస్ అనమాట. అంటే తస్సర్ ఫ్యాబ్రిక్ అనగానే అట్లా ఫాలన్ ఉండదు, బట్ సాఫ్ట్గా ఉంటుంది. అది సాఫ్ట్గా ఉంది, ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్గా. బ్యూటిఫుల్ కలర్, బ్లూ కలర్ కాంబినేషన్. సో దీస్ ఆర్ ఆల్ బ్యూటిఫుల్ కలర్స్. అండ్ వన్ ఫుల్ కలర్ అండి. సో ఇది మన బిస్కెట్ కలర్. ఏం కలర్ అంటారు? ఇది బిస్కెట్ కలరేనా? బిస్కెట్ వాడే. సో బ్యూటిఫుల్ బిస్కెట్ కలర్. అంటే ఏ కలర్ అంటారు దీన్ని? మన కట్టె అంటారా? గోధుమ కలర్ కూడా కాదండి, అబద్ధం. వీళ్ళందరూ అబద్ధాలు చెప్తారు, నమ్మకండి మీరు. ఇది మన చెక్క ఉంటుంది చూడండి, చెక్క కలర్ అనుకోండి, చెక్క కలర్ ఎగ్జాక్ట్లీ అది.
మీకు తెలుస్తుంది కదా, ఇది నేను వేసుకుంది గోధుమ కలర్ అండి. అబద్ధం చెప్పి చూసిందా, ఇక్కడే ప్రూవ్ అయింది. వీళ్ళందరూ లయర్స్, డోంట్ బిలీవ్ దెమ్, దట్టి ఫెలోస్. గ్రీన్ కలర్, సో మంచి గ్రీన్ కలర్. బార్డర్ లేదండి దీనికి, మనకి పళ్ళు పాటలో ఇది వచ్చింది, బ్లాక్ వీవింగ్ వచ్చింది, మన టోటల్ బ్లాక్ జామ్దాని వీవింగ్ అనుకోండి, జామ్దాని వీవింగ్ లాగా ఉంది. ఫ్యాబ్రిక్ కూడా మంచి జామ్దాని అంటే సిల్క్ టైప్లో ఉండే ఫ్యాబ్రిక్ అనమాట. సో టోటల్ ఓవరాల్ బూటీస్, పిల్లలు అండి ఎండల కింద మీద అయిపోతున్నారు. సో బ్లౌజ్ కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా వచ్చిందండి. సో దిస్ ఈస్ ద బ్లౌజ్ పార్ట్, బ్లాక్ అండ్ డాష్ కలర్లో ఉంది, బ్లాక్ అండ్ డాష్, అదే గ్రీన్ కలర్ కాంబినేషన్లో బూటీస్ ఇచ్చారు. ఈ శారీకి ఈ బ్లౌజ్కే సెట్ అవుతుందండి. అంటే నేను కొన్ని ప్రిఫర్ చేస్తా, అంటే ఏ శారీకి ఏ బ్లౌజ్ కాంట్రాస్ట్ వేయొచ్చా లేదా అని తెలిసిపోతుంది కదా. సో మనం ఈ శారీకి ఆ కాంట్రాస్ట్ చేస్తే సెట్ అవ్వదు. సో వీ హ్యావ్ టు గో విత్ ఆ చిన్న బూటీస్ ఉన్నవే మనం ప్రిఫర్ చేస్తే చాలా బాగుంటుంది. ఇట్లనా, పర్లేదు టెన్షన్ కాదు సార్ నా. సో నా పేరు కూడా చాలామందికి తెలియదు, నా పేరు గనా అనే తెలుసు అందరికీ. సో ఐ లవ్ దట్. సో 1095లో బ్యూటిఫుల్ శారీ ఇలా, యాక్చువల్లీ సారీ మీకు బార్డర్ చూపించాలన్న నా తపన, అంతే. బార్డర్, ఓన్లీ బార్డరే హైలైట్ కాబట్టి ఈ శారీకి అన్నింటికంటే బార్డర్ హైలైట్ అండి. సింపుల్గా వేర్ చేసే వాళ్ళకి మాత్రం ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. ఇందులో కలర్స్ చూద్దాం. సో ఈ బ్లౌజే కుట్టించుకోండి, ప్రిఫర్ దిస్ బ్లౌజ్ ఓన్లీ. ఎందుకంటే నేను చెప్తున్నా అంటే అది కంపల్సరీ, అది అంతే. అప్పుడే లుక్ వస్తుంది. ఇది బ్లూ కలర్, సో జామ్దాని వీవింగ్లో ఉన్న బ్లూ శారీ అనమాట. 1095లో బ్యూటిఫుల్ శారీ, అంటే ఒక డిఫరెంట్ లుక్ ఉన్న శారీ అనమాట. ఓకే, పింక్, ఇది ప్యూర్ అదేమంటారు బ్రింజాల్ కలర్, వంకాయ కలర్. మన తెలుగులో చెప్పాలంటే, మనం ఇంగ్లీష్లో చెప్తాను, ఇంగ్లీష్ మీడియంలో వంకాయ కలర్ అండి. కుళ్ళు జోగులు సారణ. బ్లూ కలర్ అండి, నావీ బ్లూ కలర్ ఇది వచ్చేసి. సో మీకు డిఫరెన్స్ అంటే బ్లాక్ కాదు, నావీ బ్లూ. బ్లౌజెస్ మాత్రం బ్లాకే వచ్చినాయండి. దేవుడికి పెట్టుకుందాం అనుకున్న వాళ్ళైతే తీసుకోవద్దు ప్లీజ్. అలా అంటే ఇప్పుడు పోచమ్మలు అవి ఇవి కూడా చేస్తారు కదా, అవైతే అసలు పెట్టద్దు. అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ జామ్దాని. జామ్దానిలో చాలా ఎక్స్పెన్సివ్ పీసెస్ ఉన్నాయి కదా, లైక్ 4000, 5000 అవంటే అంటే పట్టు శారీస్, మన కంచి పట్టు ఎలాగో మనకి కంచి పట్టు కదా. సో జామ్దాని అనేది కల్కట్టా బేస్డ్ అనమాట. ఆ కల్కట్టా బేస్లో మన ఎక్స్పెన్సివ్ 4000, 5000 పెట్టని వాళ్ళకి సూపర్ బ్యూటిఫుల్గా జామ్దాని మోడల్స్లోనే మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్ అనమాట ఇవి. మళ్ళీ జోకేశ్వరు, జామ్దాని వీవింగ్ అండి. ఇది జామ్దానియే, మీకు తెలుసు కదా, మీరు చాలామంది చూసిండు కదా జామ్దానియే ఇది. సో పైతాని అనుకోండి, సో పైతాని కూడా ఆల్మోస్ట్ అలాగే ఉంటుంది. మీరు చెప్పండి. అంటే నేను అక్కడ జామ్దాని చూసి 4000, 5000 చూసి ఇంత ఎందుకు లేండి అని చెప్పేసి ఇట్లా నార్మల్ కాస్ట్లో తీసుకున్నాను అనమాట. పైతాని అనుకోండి, పైతాని అనుకుంటే పర్లేదు, పైతాని బార్డర్ టైపే ఉంది ఇక్కడ. సో జామ్దానీస్ కూడా ఇట్లనే ఉన్నాయండి, నిజంగా అక్కడ అట్లనే ఉన్నాయి. మనకి నేను ఫూల్ అయినా, మిమ్మల్ని ఫూల్ అయితే ఏను నేను. సో ఇది, సో దిస్ పార్ట్ ఈజ్ హైలైట్. అండ్ మనకి ఇలా చిన్న బూటీస్ ఇచ్చారు. అండ్ శారీ అంతా వచ్చేసి ఇలా ఫుల్లీ చెక్స్ టైప్ ఉందన్నమాట, ప్లెయిన్ లేకుండా చెక్స్, స్మాల్ బార్డర్ ఇచ్చారనమాట. ఎవ్రీ టైమ్ వీ వోంట్ గో ఫర్ బార్డర్స్ కదా. సో ఇది ప్లెయిన్, ఇక్కడ నుంచి ప్లెయిన్ వచ్చింది. ఇలా బ్లౌజ్ వచ్చేసి ఇలా, దీనికి మీరు ఎనీ కాంబినేషన్ వేసుకోవచ్చు. ఈ గోల్డ్ కాంబినేషన్ వేసుకున్నా, పింక్ నేను వేసుకున్న పింక్ కాంబినేషన్ వేసుకున్నా, మ్యాచ్ అయింది చూడండి మీరు. సో మ్యాచ్ అయిపోద్ది, ఓకేనా. కాంట్రాస్ట్లో వేసుకోవచ్చు, ఈ బ్లౌజ్కి కాంట్రాస్ట్ వీ కెన్ గో ఫర్ కాంట్రాస్ట్. అండ్ ఇది బార్డర్ వచ్చేసింది. అండ్ నేను ప్లీటింగ్ చేసి చూపిస్తాను ఎంత సాఫ్ట్గా ఉందంటే ఫ్యాబ్రిక్, యూ డోంట్ బిలీవ్. ఆఫ్ చేయరా, చాలా బాగుంది. అండ్ నేను లెఫ్ట్ హ్యాండరే అండి, ప్లీటింగ్లో లెఫ్ట్ హ్యాండ్, కొంతమంది రైట్ హ్యాండ్స్ ఉంటారట, ఐ డోంట్ నో. మా మమ్మీ ఊరికే తిడుతుంది అనమాట నన్ను, తొంట చెయ్యని. బర్డ్ కూడా బాగుంది కదా అలా. ప్రైస్ ఎంతరా? 1250 రూపీస్ అండి ప్రైస్ వచ్చేసి ఇలా. సో పూజకి, లక్ష్మీ పూజకి కానీ దేనికైనా, సింపుల్ పూజస్కి, పౌర్ణమి పూజస్కి, చాలామంది మధ్యలో మంచి పూజలకి టెంపుల్స్కి వెళ్తున్నారు కదా. సో ఇలా ప్లీటింగ్ మాత్రం చాలా ఈజీగా ఆగిందండి, అలాంటి ఫ్యాబ్రిక్. ఓకే, అట్ 1295 రూపీస్. కలర్ కాంబినేషన్స్ చూపిస్తా. ఆరెంజ్కి ఆరెంజ్ బార్డర్ వచ్చిందనమాట, ఆరెంజ్ షేడ్, లావెండర్, ఏదో ఆలోచిస్తుంది, ఎల్లో కలర్, పింక్ కలర్, పింక్ ఆరెంజిష్ పింక్ కలర్. అండ్ దిస్ ఇస్ ప్యూర్ పింక్ కలర్ అనమాట, లైట్ షేడెడ్ పింక్ కలర్. థ్యాంక్ యూ అండి. కాంటాక్ట్ నెంబర్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. లొకేషన్ కూడా మీరు అపాయింట్మెంట్ బేస్ మీద రండి ప్లీజ్, దానికి కాల్ చేసి అపాయింట్మెంట్ బేస్ మీద రండి. ఒకవేళ నేను కాల్ లిఫ్ట్ చేయకపోతే యూ కెన్ గో ఫర్ కనా గుర్తి స్టోర్స్ నెంబర్ చూడండి, నెంబర్ చూసి తీసుకోండి, ఓకేనా. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్ బాయ్.